ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి రిమాండ్ రిపోర్టులో సంచలనాలు వెలుగు చూశాయి. ఐబొమ్మతో పాటు ఇతర పైరసీ డొమైన్లను రవి నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 65కి పైగా మిర్రర్ వెబ్సైట్లో నిర్వహించినట్లుగా రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రతి నెల 3.7 మిలియన్ యూజర్లు లాగిన్ అవుతున్నట్లుగా గుర్తించామన్నారు. 6 ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ ఆదాయం సంపాదించినట్లుగా తెలిపారు. ముఖ్యంగా క్రిప్టో మార్పిడికి బినామీ ఖాతాల నుంచి నగదు బదిలీ చేశాడని విచారణలో వెల్లడైందని చెప్పారు. సెయింట్ కిట్స్ నేవీస్ పాస్పోర్టుతో విదేశాలకు పారిపోయే యత్నం చేశాడని, అంతేకాదు సాక్ష్యాలను సైతం నాశనం చేసే ప్రయత్నం చేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఇమంది రవి విచారణకు సహకరించడం లేదని, డేటా రికవరీ చేయాలంటున్నారు పోలీసులు. traderin.com, makeinindia.shop అనే 2 డొమైన్లను ఇమంది రవి రిజిస్టర్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒక డొమైన్ను అమెరికాలో, మరో డొమైన్ను అమీర్పేట్లో రిజిస్టర్ చేసుకున్నట్లుగా చెప్పారు. అయితే ఇవే ఇమంది రవిని పట్టించాయన్నారు పోలీసులు. ఇక రవి బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్స్ను సైతం రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. ఇమ్మంది రవి ఐబొమ్మ నిర్వాహకుడు. ఇతనొక తెలివి మీరిన సైబర్ క్రిమినల్. ఏకంగా సినీ పరిశ్రమని గడగడలాడించి విదేశాల్లో ఉంటూ ఒక రకంగా ముప్పు తిప్పలు పెట్టిన ఈ సైబర్ క్రిమినల్ ఎటకేలకు పోలీసులకు చిక్కాడు. ఇక భారత పౌరసత్వాన్ని వదులుకొని సెయింట్ కిట్స్ పౌరుడయ్యాడు. ఇతను ఫ్రాన్స్లో నివసిస్తున్నాడు. దుబాయ్, థాయిలాండ్, యుఎస్ఏ మధ్య తిరుగుతాడు ఈ అంతర్జాతీయ నేరగాడు. ఒక రకంగా వీడి బ్యాంక్ అకౌంట్లు లావాదేవీలు చూస్తే కళ్ళు తిరిగిపోయాయి పోలీసులకే. నవంబర్ 14 హైదరాబాద్ వచ్చాడు. కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ ద్వారా మొత్తం 20 కోట్లకు పైగా సంపాదించాడు. పోలీసులు 35 బ్యాంక్ ఖాతాలు, మల్టిపుల్ మొబైల్స్, ల్యాప్టాప్స్, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రవి బ్యాంకు ఖాతాల నుంచి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. మొదట్లో 1,60,00,000, తర్వాత మరిన్ని ఖాతాలు ఐడెంటిఫై చేసి మొత్తం 3 కోట్లకు పైగా బ్లాక్ చేశారు. పైరసీ నుంచి వచ్చిన అక్రమ ఆదాయాలను మనీ లాండరింగ్ ద్వారా క్లీన్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు హైదరాబాద్ పోలీస్. ఈడీకి సమాచారం ఇచ్చారు. ఈడీ ఈ కేసు వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ట్రాన్సాక్షన్ రికార్డులు అందించమని సిపికి లేఖ రాసింది. దీని ఆధారంగా PMLA మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు కూడా మనీ లాండరింగ్ యాంగిల్ నుంచి కేసును పరిశీలిస్తున్నారు. బ్యాంకులతో సంప్రదించి మరిన్ని రికార్డులు సేకరిస్తున్నారు. దర్యాప్తులో తేలిన కీలక విషయాల్లో విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి రవి NRE ఖాతాకు పెద్ద మొత్తంలో నిధులు బదిలీ అయినట్టుగా గుర్తించారు. ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్ బ్యాంకుల నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేసి పైరసీ ఆదాయాలను క్లియర్ చేసినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ట్రాన్సాక్షన్లను, పైరసీ సంపాదనలను డిజిటల్ కరెన్సీ ద్వారా దాచిపెట్టి తిరిగి లీగల్ ఛానల్స్కు మార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ అంశాలపై ఈడీ విస్తృత దర్యాప్తు చేయనుంది. రవి పాస్పోర్ట్, ఫారిన్ అకౌంట్స్ వివరాలు స్వాధీనం చేసుకొని ఇంటర్నేషనల్ ఏజెన్సీలతో కోఆర్డినేట్ చేస్తున్నారు పోలీసులు. సో మొత్తం మీద విదేశాల నుంచి డబ్బులు ఈ ఖాతాల్లోకి జమైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా నేను చెప్పిన డీటెయిల్స్ వింటుంటే బహుశా మీకు ఒక రకంగా దిమ్మ తిరిగే అంశాలు ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కరికి కూడా, మీకని కాదు అందరికి కూడా దిమ్మ తిరిగే అంశాలు ఇవి. ఒక సైబర్ క్రిమినల్ టెక్నాలజీని ఉపయోగించి తలుచుకుంటే హ్యాకర్గా మారి ఎంతైనా మాయాజాలం చేయగలంటూ ఈ వ్యవహారాలు మొత్తం కనబడుతుంది. ఒక్కటి కాదు, 2 కాదు. విదేశాల్లో తిరగడం, ఎక్కడుంటాడో తెలియదు. రకరకాల బ్యాంక్ అకౌంట్లు, దుబాయ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్. మామూలుగా లేదు వీడి వ్యవహారం. ఇదంతా కూడా అందుకే అంత ధైర్యంగా ఏం పీక్కుంటారో పీక్కోండి, నన్ను పట్టుకుంటే చూద్దాం దమ్ముంటే అన్నట్టుగా సవాల్ విసిరాడు ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి. కానీ ఎట్టకేలకు చిక్కాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను క్లియర్ చేసుకొని వెళ్దామనుకున్నాడా లేదా, ఇక్కడి ఊరు మనుషులు గుర్తొచ్చి వచ్చాడా, ఎందుకు వచ్చాడో తెలియదు కానీ పోలీసులకు చిక్కాడు ఎట్టకేలకు ఈ సైబర్ క్రిమినల్ ఇమ్మంది రవి. మొత్తం మీద కటకటాలు లెక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇంటరాగేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నట్లే. ఎందుకంటే ఇక ఆ ఉచ్చు బిగుసుకుంది. ఇప్పుడు ఈడీ చేతుల్లోకి వెళ్తుంది. ఇది ఏకంగా మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి వెళ్తుంది. విదేశీ ఖాతాల నుంచి డబ్బు లెక్కల్లో చూపిన డబ్బు కింద పూర్తిగా దీనంతటి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు
ఇక ఉచ్చు బిగుస్తున్నాయంటే మన పోలీస్ చేతుల్లోంచి కూడా వెళ్ళిపోయినట్టే. ఇక వీడి చాప్టర్ దాదాపుగా పోలీసులు ఖచ్చితంగా చాలా గట్టిగా ఉచ్చు బిగిస్తారు. ఇక చాలా గట్టిగా కేసులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన అంశాలు చేస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు బయటపడుతున్నాయి. ఈ రకంగా డబ్బులు సంపాదించి టెక్నాలజీని వినియోగించి మంచికి వినియోగించాలి టెక్నాలజీ, కానీ ఆ టెక్నాలజీని ఉపయోగించి ఈ రకంగా పైరసీలకు పాల్పడుతూ ఇతరులకు నష్టం చేకూర్చేలా చేస్తున్న ఈ వ్యవహారంలో పోలీసులు ఎట్టకేలకు విజయం సాధించారని చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? ఇంకా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సరైన శిక్ష పడబోతోందా? ఇప్పటికి కూడా ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ఏ రకంగా ఉండబోతుంది? మీ అభిప్రాయం ఏంటి ఒకసారి తెలియజేయండి. అలాగే ఇలాంటి పైరసీ నిర్వాహకులు కావచ్చు, ఇలాంటి టెక్నాలజీని వినియోగించి మోసాలకు పాల్పడే సైబర్ క్రిమినల్స్ పట్ల ఇంకా ఎలాంటి చట్టాలు రావాలి, ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉండాలి? ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.